రైట్ ఇక ఈ నెల 23వ తేదీ నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 24న మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 25న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది తెలంగాణ ప్రభుత్వం. 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, ఇక మరి జూలై 3వ వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పి ఇప్పటివరకే మరి దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక ఈరోజు తాజాగా మరి 23వ తేదీన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరి ఇక ఖరారు చేసింది. ఇక 24వ తేదీన మండలి సమావేశాలు నిర్వహించడానికి కూడా మరి ఆ ప్రభుత్వం అయితే మరి ఇప్పటి వరకు తేదీలను ఖరారు చేసింది. 25వ తేదీన మాత్రం బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. ఇక దీనికి సంబంధించి మరి 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించినంతవరకు ఇప్పటికే మరి తెలంగాణ డీజీపీతో పాటు తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ ఇద్దరు కూడా మరి ఏర్పాట్లపై కూడా గత 2-3 రోజులుగా కూడా అసెంబ్లీలో సంబంధించిన ఏర్పాట్లు చూస్తున్నారు. దీనికి సంబంధించి ఓవరాల్గా మరి అసెంబ్లీ సమావేశాల తేదీ అయితే ఖరారు అయింది. ఇక దీంతో మరి ప్రభుత్వం అయితే ప్రతిపక్షాలకు ధీటుగా బదిలిచ్చేందుకు కూడా సిద్ధమవుతోంది. ఇప్పటికే మరి సీఎం రేవంత్ రెడ్డి మొన్న సచివాలయంలో 10 గంటల పాటు కూడా మరి పోలీసు అధికారులతో పాటు మరి జిల్లా కలెక్టర్లతో కూడా సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన సమాచారం అంతా కూడా సేకరిస్తున్నారు. ఇక మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కూడా అసెంబ్లీ సమావేశాలకు సిద్ధంగా ఉండాలని కూడా దిశానిర్దేశం చేశారు. ఓవరాల్గా మరి రానున్న అసెంబ్లీ సమావేశాలు 10 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఇక దీంతో బీజేపీ బీఆర్ఎస్లు కూడా మరి ప్రభుత్వాన్ని అనేక సమస్యల మీద కూడా నిలదీయడానికి సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఆ డిఎస్సికి సంబంధించి మరి నిరుద్యోగులంతా వాయిదా వేయాలని కూడా కోరుతున్న నేపథ్యంలో మరి ఈరోజు డిఎస్సి పరీక్షలు కూడా ప్రారంభమయ్యాయి. ఇక ఆ విషయంలో కూడా మరి నిరుద్యోగుల తరపున ఈ యొక్క డిఎస్సి విషయంలో ప్రభుత్వం మరి నిరుద్యోగుల కోరికను కాదని ఎందుకు ముందుకెళ్తుందనే విషయంలో ముందుకెళ్ళడం కావచ్చు. అలాగే మరి తాజాగా రైతు రుణమాఫీకి సంబంధించిన అంశం ఏదైతే ఉందో సో దాని పట్ల కూడా మరి అర్హులందరికీ బేషరతుగా కూడా మరి రుణమాఫీ ఇవ్వాలని చెప్పి కూడా మరి ఇప్పుడు చర్చ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో బీజేపీ కూడా మరి రైతులను అవమానించవద్దు, సో రైతులకు ఇట్లాంటి షరతులు మాత్రం ఉరితాడు కింద పరిగణించాల్సి ఉంటుందని చెప్పి కూడా బీజేపీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మరి సుమారు 38 లక్షల మందికి రైతులకు 17,000 కోట్ల రూపాయలు మరి రైతు రుణమాఫీ కింద మాఫీ చేశాం. ఇప్పుడున్న ప్రభుత్వం మరి అది పూర్తిగా తగ్గిస్తోంది. సో షరతులు పెడుతోంది. ఒకసారి రేషన్ కార్డు అని, మరొకసారి ఇక పట్టాదారు పాస్ పుస్తకం అని ఇట్లాంటి షరతులు పెడుతుంది. సో దీంట్లో రైతులను అవమానించడమే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విధంగానే 38 లక్షల మందికి కూడా రైతు రుణమాఫీ వర్తింపజేసే విధంగా కూడా మరి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరి రానున్న అసెంబ్లీ సమావేశాలు అయితే మరి వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరారు. వారిపై అనర్హత వేటు వేయాలని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు, తర్వాత ఎమ్మెల్యేలంతా కూడా మరి స్పీకర్ను కలిశారు. ఈ విషయంలో కూడా మరి శాసనసభ మరొకసారి కూడా మరి ఏదైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కూడా మరి కొంత వాడివేడిగా జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. సువర్ణ. శ్రీనివాస్, అయితే ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఆ దిశగా ప్రభుత్వం ఎలా అడుగులు వేస్తోంది? ఖచ్చితంగా మరి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గతంలో మరి ఇక్కడ లంకె బిందెలు ఉన్నాయనుకున్నాను కానీ కాలికుండలు దర్శనమిస్తున్నాయని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి మనం చూసాము. సో దీనిపై కూడా కొంత రాజకీయ దుమారం లేపింది. సీఎం లాంటి వ్యక్తి అలా మాట్లాడకూడదు అని చెప్పిన తర్వాత కూడా మరి తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో ఎన్నికల మేనిఫెస్టోలో దానికి సంబంధించి అమలుకు ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ వెళ్తుంది. సో దీంట్లో మరి కీలకమైన ఘట్టానికి కూడా ఈరోజే మరి శ్రీకారం చుట్టారు. ₹1,00,000 సంబంధించిన రుణమాఫీ ఈరోజుకు సాయంత్రం రైతుల ఖాతాల్లో పడనుంది. సో మరి 1,50,000 మరొక 10 రోజుల్లో, తర్వాత 2 లక్షలు ఆగస్టు 15th లోపు కూడా రుణమాఫీ చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక మరికొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీల్లో మరి మిగతా 7 గ్యారంటీల పట్ల కూడా బీఆర్ఎస్, బీజేపీలు కూడా పట్టుబడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను పూర్తిగా అమలు చేయాలి. అమలు చేసిన పక్షంలో మరి హరీష్ రావు నేను రాజీనామా కూడా చేస్తానని గతంలో సవాల్ కూడా విసిరారు. సో ఈ సవాల్పై కూడా మరి అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మరి కాంగ్రెస్ నేతలంతా కూడా హరీష్ రావు రాజీనామాతో సిద్ధంగా ఉండాలంటున్నారు. ఇక మొన్న
మాజీ మంత్రి హరీష్ రావు కూడా మాట్లాడుతూ నేను ఇచ్చిన మాట కట్టుబడే ఉన్నాను. సో ఈ 6 గ్యారంటీలు అమలు చేసిన పక్షంలో వాటికన్నా నా ఎమ్మెల్యే పదవి గొప్పది కాదు. సో వీటన్నిటి అమలైతే మరి తెలంగాణలో చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతుంది. కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, నేను కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను, రాజీనామా చేసేందుకు నేను ఇప్పటికి కూడా సిద్ధంగానే ఉన్నానని కూడా చెప్పడం మనం గమనించవచ్చు. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇప్పుడు జరుగుతున్న బడ్జెట్ సమావేశాలు అయితే వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. మరి 10 రోజుల పాటు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. మరి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీకి డిమాండ్ చేసింది, ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ. సో ఆ విధంగా మరికొన్ని రోజులు పొడిగిస్తారా? సో ఈ అసెంబ్లీలో చర్చలు ఎలా ఉంటాయి దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉండే అవకాశం ఉంది. కానీ 10 రోజుల పాటు ఖచ్చితంగా నిర్వహిస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్పడం అయితే మనం గమనించవచ్చు. సువర్ణ. శ్రీనివాస్, అయితే ఇప్పుడు రైతు భరోసా, రైతు బంధు ఏదైతే ఉందో, రైతు రుణమాఫీ, అలాగే ప్రతిపక్షాలు అన్నీ కూడా ప్రభుత్వం మీద దండెత్తి కూర్చున్నాయి. అంటే మొత్తం ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయాలి అని చెప్పి మొదటి రోజు నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాయి. అయితే రేవంత్ సర్కార్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తూనే ఉంది. కొన్ని లోటుపాట్లు ఉన్నా కానీ ఇప్పుడు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా కొన్ని గైడ్ లైన్స్ విడుదల చేసిన దాని పట్ల స్పష్టత కూడా లేదు. అయితే అదైతే కొనసాగుతూనే ఉంది. మరి రైతు భరోసాకి సంబంధించి కూడా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అలాగే ప్రతిపక్షం కూడా మరింత దాడి చేసే అవకాశాలు ఉన్నాయి. దాని అన్నిటికీ ప్రభుత్వం సిద్ధంగా ఉందా? కాసేపటి క్రితమే మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా రైతు రుణమాఫీ విషయంలో సంబరాలు నిర్వహిస్తున్నారు. సో ఎందుకు సంబరాలు నిర్వహిస్తున్నారు? మరి గతంలో ఇవ్వాల్సిన రైతు బంధు ఇవ్వలే, ఇప్పుడు ఇవ్వాల్సిన రైతులకు ఇస్తామన్న రైతు భరోసా ఇవ్వట్లేదు. సో మరి ఎందుకు రైతులకు సంబంధించిన పంట పొలాలకు నీళ్ళు ఇవ్వకుండా, తర్వాత వారికి సంబంధించిన పంట సహాయం కింద పెట్టుబడి ఇవ్వకుండా మీరు ఉత్సవాలు ఎందుకు నిర్వహిస్తున్నారని కూడా ప్రశ్నించారు. సో ఈ దిశగా కూడా ఇప్పుడు బీజేపీ కూడా సిద్ధమవుతోంది. ఎందుకంటే గతంలో బీజేపీకి సంబంధించి మరి 2-3 ఎమ్మెల్యేలు మాత్రమే ఉండేది. ఇప్పుడు 8 మంది శాసనసభ్యులు ఇప్పుడు బీజేపీలో ఉంటున్నారు. సో మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా మరి ఓవరాల్గా 38 మందిలో 10 మంది మరి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరినప్పటికీ మరి ఓవరాల్గా మరి మరొక 18 మంది కూడా 38లో 28 మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. సో మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. కాకుంటే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది కనుక మరి మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, గతంలో మరి బడ్జెట్ విషయంలో కావచ్చు, తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో మరి ఆర్థిక శాఖ మంత్రిగా కావచ్చు, తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు మరి అప్పుడు ఆ ప్రభుత్వంపై మరి గట్టిగానే చర్చించారు. ఇప్పుడు కూడా మరొకసారి ఆ చర్చలు రిపీట్ అయ్యే అవకాశం ఉంది. సో రైతు భరోసా విషయంలో మరొకసారి కూడా మరి అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఇప్పటికే జిల్లాల వారీగా మరి రైతులతో సమావేశం అవుతోంది. ఇప్పటికే 3 జిల్లాలు కూడా కంప్లీట్ చేశారు. 23వ తేదీలోపు కూడా ఈ యొక్క జిల్లాల పర్యటన కూడా పూర్తి చేసుకొని మరి రైతుల నుంచి స్వీకరించిన అభ్యర్థనల మేరకు రైతు భరోసాను మరి విధి విధానాలు ప్రకటించడానికి ప్రభుత్వం వైపు సిద్ధమవుతోంది. ఇక ప్రతిపక్షాలు కూడా ఈ ఏదైతే ఇప్పుడు ప్రకటించిన 2 లక్షల రుణమాఫీ అంశం కావచ్చు, తర్వాత రైతు భరోసా కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగ ఖాళీల భర్తీల విషయంలో కావచ్చు, మహిళలకు ఇస్తానన్న 2500 పింఛన్ విషయంలో కావచ్చు, సో పింఛన్ అమలు ఎప్పటి నుంచి చేస్తారనే విషయంలో ఇట్లాంటి చాలా కార్యక్రమాల విషయంలో ప్రతిపక్షాలు మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇదే క్రమంలో ప్రభుత్వం కూడా మరి ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లో మరి 5 గ్యారెంటీలను సంపూర్ణంగా అమలు చేశాము. మిగిలిన గ్యారెంటీలను కూడా అతి త్వరలో అమలు చేస్తాం. 1 by 1 మేము చేస్తున్నాము. రాష్ట్రానికి ఇప్పుడు 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. ఒకవైపు వడ్డీలు కడుతున్నాం, మరొక వైపు అభివృద్ధి చేస్తున్నాం. అయినా కాంగ్రెస్ పార్టీ అంటే ఇచ్చిన మాట తప్పకుండా మరి నెరవేరుస్తుంది. ఇప్పటికే దీంతో ఈ రోజున సాయంత్రం 4 గంటలకు మరి ఇక రైతులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి మరి వీడియో వర్చువల్గా భేటీ కాబోతున్నారు. సో రైతులతో పాటు మరి రైతు వేదికల వద్ద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులంతా కూడా మరి ప్రజలతో కలిసి ఈ రైతు రుణమాఫీ విషయంలో సంబరాలు నిర్వహించబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి ఈ యొక్క రైతు రుణమాఫీ చేస్తున్నాం. సో ఇది మనం గర్వంగా చెప్పుకోవాలి. మీరంతా తల ఎత్తుకొని రైతుల మధ్యలో ఉండి ప్రజలతో కలిసి సంబరాలు పండగలాగా నిర్వహించాలని రేవంత్ రెడ్డి చెప్తున్న నేపథ్యంలో ఈ యొక్క రుణమాఫీ
అంశం కావచ్చు, తర్వాత రైతు భరోసా కావచ్చు, తర్వాత ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ విషయంలో మరి శ్రీనివాస్ అయితే బడ్జెట్ కి సంబంధించి ఇప్పటికే మనం చూస్తున్నాము సీఎం రేవంత్ రెడ్డి మాటల్లోనే లంకె బిందెలు ఉన్నాయనుకుంటే ఇక్కడ ఇట్లా అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే ఆయన ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం కూడా మహాలక్ష్మి పథకం ఇలా చూసుకుంటే ఆర్టీసీ కూడా నష్టాల్లో నడుస్తుంది అని కూడా మనం వింటూ వస్తున్నాము. అయితే ఈ ప్రాతిపదికన బడ్జెట్ ఎంతవరకు ఇవ్వబోతున్నారు? లోటు బడ్జెట్ను పూడ్చే దిశగా అలాగే అన్ని వర్గాల్ని సంతృప్తి పరిచే దిశగా బడ్జెట్ ఎలా ఇవ్వబోతున్నారు? ఇక బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాతనే మనం బడ్జెట్ గురించి మాట్లాడుకోవచ్చు. కానీ సీఎంగా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మరి ఒక ధైర్యంతో ఉన్నారు. సో గతంలో ఆయన కామెంట్ చేశారు, కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అంశాలని మరి ఒకటొక్కటిగా పరిష్కరించుకుంటూ వెళ్తుంది. ముఖ్యంగా 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పినప్పటికీ అప్పుడు పార్లమెంటుకు సంబంధించిన ఎన్నికల కోడ్ వరకు మరొక 4 గ్యారెంటీలు అమలు చేశారు. మరి ఇక మిగిలిన 2 గ్యారెంటీల విషయంలో కూడా ఇప్పుడు అమలు దిశగా ముందుకెళ్తున్నారు. దాంట్లో ముఖ్యమైనది రైతు రుణమాఫీ. 2 లక్షల రుణమాఫీ విషయంలో కూడా మరి ప్రభుత్వం ఈరోజు మరి 1 లక్ష రూపాయలకు సంబంధించిన రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించింది. సో మరి కాసేపట్లో రైతుల అకౌంట్లలో 1 లక్ష రూపాయలు కూడా పడబోతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా అన్ని రంగాలను కూడా సంతృప్తి పరిచే విధంగా కూడా బడ్జెట్ రూపకల్పన చేసేందుకు మరి రేవంత్ సర్కారు ఒకవైపు మరి తన ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో మరి రాష్ట్రానికి అప్పులు ఎన్ని ఉన్నాయి, వడ్డీలు ఎన్ని కడుతున్నాము, ఆదాయ మార్గాలు ఎలా ఉన్నాయి, ఇప్పటికే గత కొన్ని రోజులుగా కూడా సచివాలయంలో మరి అధికారులతో మంత్రులతో ప్రతిరోజు కూడా రేవంత్ రెడ్డి మరి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. సో బడ్జెట్ ప్రవేశపెట్టే దిశగా కూడా ఆయన అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే మరి గతంలో 10 ఏళ్ళుగా కూడా మరి ప్రవేశపెట్టిన ఏదైతే బడ్జెట్ ఉందో దానికి భిన్నంగా కావచ్చు, తర్వాత దానికంటే గొప్పగా కూడా బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కూడా రేవంత్ సర్కార్ అయితే మరొక వైపు కృషి చేస్తూనే ఉంది. దీంట్లో బడ్జెట్కు ఒక రూపకల్పన కూడా తయారైపోయింది. దీనికి సంబంధించి కలెక్టర్లతో పాటు మరి సిఎస్ శాంతికుమారి ఇక జిల్లాలలో ఉన్న వనరుల విషయంలో కావచ్చు, ఆదాయ మార్గాల విషయంలో మరి పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. సో గతంలో కంటే మాత్రం ఇంకొంత ఎక్కువ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. సో దీంట్లో మరి అన్ని రంగాలకు సంబంధించి కూడా మరి సంతృప్తిపరిచే విధంగా కూడా బడ్జెట్ ఉంటుందని కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. శ్రీనివాస్ అయితే ఇప్పుడు చూసుకుంటే ప్రతిపక్షాల విషయానికి వస్తే వలసలు కొనసాగుతూనే ఉన్నాయి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి. అయితే దాని పట్ల కూడా బీఆర్ఎస్ అసంతృప్తిగా ఉంది. అలాగే కేసీఆర్ కూడా ఇప్పటిదాకా బయటికి రావడం కానీ అసెంబ్లీ సమావేశాలకి పాల్గొనడం కానీ జరగలేదు. ఈసారి పూర్తి స్థాయిలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్కి సంబంధించిన కేసీఆర్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయా? ఇప్పటి వరకు మనకు ఎలాంటి క్లారిటీ అయితే లేదు. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొంటారా లేదా అనే దాని పట్ల క్లారిటీ లేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరి కాంగ్రెస్ నేతలంతా కూడా మాజీ సీఎం కేసీఆర్ ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి సో అని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కనుక అసెంబ్లీ సమావేశాలకు వస్తే మరింకా వాడివేడిగా కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా మరి 119 నియోజకవర్గాల్లో మరి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు ఇప్పుడు ప్రస్తుతం సుమారు 75 మందికి పైగా కూడా కాంగ్రెస్ బలం ఉంది. అలాగే మరి ఎంఐఎంకి సంబంధించి 7 స్థానాలు, ఇక 8 స్థానాల్లో బీజేపీ, మరి ఇక 28 స్థానాల్లో బీఆర్ఎస్ ప్రతిపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. కనుక ఖచ్చితంగా ఈసారి జరగబోయే అసెంబ్లీ సమావేశాలు చాలా వాడివేడిగా జరుగుతాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. సో దీంట్లో 10 రోజులు మరి సమయం సరిపోతుందా ఈ బడ్జెట్ విషయంలో? మరి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బడ్జెట్పై జరిగే చర్చలు కూడా వాడివేడిగా ఉండే అవకాశం ఉంటుంది. కనుక ఇక మరి కేసీఆర్ కూడా హాజరయ్యే అవకాశం ఉందని మరి బీఆర్ఎస్ వర్గాలు కూడా మరొక వర్గం చెప్తోంది. చూడాలి మరి కేసీఆర్ హాజరైతే కనుక ఖచ్చితంగా మరి అసెంబ్లీ సమావేశాలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా జరుగుతాయి, మరింత ఆసక్తికరంగా కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో మరి కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది మాత్రం మనకి ఈ నెల 23నే తెలిసే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికీ క్లారిటీ. అయితే ఈ సమావేశాల్లో కొత్తగా బిల్లులు ఏమైనా ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయా ప్రభుత్వం? ఖచ్చితంగా మరి ఇప్పటికే 31,000 కోట్లతో రైతు బంధుకు సంబంధించి మరి కేబినెట్ భేటీలో ఆమోదం అయితే పొందిన సర్కారు ఆ దిశగా కూడా బడ్జెట్లో ఇటు రైతు భరోసా కావచ్చు, రైతు
బంధు విషయంలో కావచ్చు, మరి ఖచ్చితంగా రైతు బంధు, రైతు భరోసా విషయానికి సంబంధించి బడ్జెట్ నిధులు కేటాయించే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు రైతు రుణమాఫీ విషయంలో కూడా మరి బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది. అలాగే కొత్తగా మరి డిఎస్సికి సంబంధించిన ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా భర్తీ చేస్తున్న నేపథ్యంలో మరి ఉద్యోగాల కోసం కూడా బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది. అలాగే మరి సాధారణంగా మరి ప్రజాపాలన పేరుతో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు మరి చెప్తుంది కనుక మరి గతంలో కంటిన్యూ అవుతున్న పథకాలన్నిటి కూడా ఈ బడ్జెట్లోనే నిధులు కేటాయించే అవకాశం అయితే ఉంటుంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.